వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ అండ్ బీసీఏ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి వెబ్ ఇంటర్ఫేస్ డిజైనింగ్ టెక్నాలజీస్ యూనిట్ 1 సింబల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వశ్చన్ మీకు 5 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ వీడియోలో మీరు కంప్లీట్గా సింబల్స్ అంటే ఏంటి, హెచ్టిఎంఎల్లో క్యారెక్టర్ ఎంటిటీస్ని ఏ విధంగా యూస్ చేస్తూ ఉంటాము, సో వాటి యొక్క సింటాక్స్తో పాటు నేను కంప్లీట్గా మీకు కోడింగ్తో పాటు అవుట్పుట్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోలో మీకు కంప్లీట్ నోట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కమ్స్ టు సింబల్స్ ఇన్ హెచ్టిఎంఎల్, సింబల్స్ని క్యారెక్టర్ ఎంటిటీస్ ఇన్ హెచ్టిఎంఎల్ అని కూడా అంటారు. సో ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ సింబల్స్ ఇన్ హెచ్టిఎంఎల్ అన్నా, ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్యారెక్టర్ ఎంటిటీస్ ఇన్ హెచ్టిఎంఎల్ అన్నా సరే ఒకటే ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్యారెక్టర్ ఎంటిటీస్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్ యూజ్డ్ టు రిప్రజెంట్ రిజర్వ్డ్ క్యారెక్టర్స్ ఇన్ హెచ్టిఎంఎల్. సో ఇక్కడ మనం క్యారెక్టర్ ఎంటిటీస్ని రిజర్వ్డ్ వర్డ్స్ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము హెచ్టిఎంఎల్లో. సో ఇక్కడ మీకు రిజర్వ్డ్ క్యారెక్టర్స్ అంటే ఏంటి అంటే లైక్ కాపీరైట్ సింబల్స్ కానివ్వండి, ట్రేడ్ మార్క్ సింబల్స్ కానివ్వండి, సో వీటిని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాము. అండ్ మ్యాథమెటికల్, టెక్నికల్ అండ్ కరెన్సీ సింబల్స్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఆన్ ఏ నార్మల్ కీబోర్డ్. సో నార్మల్ కీబోర్డ్లో మనకి ఆల్ఫాబెట్స్, నెంబర్స్ ఈ విధంగా ఉంటాయి, కానీ మ్యాథమెటికల్ అలాగే టెక్నికల్ అండ్ కరెన్సీ సింబల్స్ కీబోర్డ్లో మనకి ఉండవన్నమాట కీస్ ఫార్మాట్లో. ఇలా రిజర్వ్డ్ క్యారెక్టర్స్ని కానివ్వండి, కరెన్సీ సింబల్స్ని, టెక్నికల్ సింబల్స్ని మనం హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో యాడ్ చేయాలి అనుకుంటే సో ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో బై యూజింగ్ ఎంటిటీ నేమ్ని యూజ్ చేసుకొని సింబల్స్ని యాడ్ చేయొచ్చు, ఆర్ ఎంటిటీ నెంబర్స్ని కూడా యూజ్ చేసుకొని సింబల్స్ని యాడ్ చేయొచ్చు. సో ఈ ఎంటిటీ నెంబర్స్ ఏ విధంగా ఉంటాయంటే ఈ డెసిమల్ ఆర్ హెక్సాడెసిమల్ రిఫరెన్సెస్. సో మనకి యాస్కీ వాల్యూస్ ఉంటాయి కదా, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్, యాస్కీ వాల్యూ కోడ్స్ని యూజ్ చేసుకొని యాడ్ చేస్తూ ఉంటాం. ఎంటిటీ నేమ్ అనేది మనకి అంటే యాంపర్సెంట్ సింబల్తో స్టార్ట్ అవుతుంది. అలాగే దానికి సమ్ నేమ్ అనేది ఉంటుంది ఎంటిటీకి సంబంధించి, అండ్ సెమీకాలన్తో ఎండ్ చేస్తుంటాము. అలాగే ఎంటిటీ నెంబర్ వచ్చేసి మనకి యాంపర్సెంట్ సింబల్ ఎండ్ సింబల్తో స్టార్ట్ అవుతుంది. అలాగే హ్యాష్ సింబల్ యూస్ చేస్తాము అండ్ ఫాలోడ్ బై ఎనీ నెంబర్. సో అక్కడ యాస్కీ వాల్యూ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ అనేది ఉంటుంది, దెన్ సెమీకాలన్తో క్లోజ్ చేస్తాం. ఎంటిటీ నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్, విచ్ మీన్స్ మీరు క్యాపిటల్ లెటర్స్లో కానీ లోయర్ లెటర్స్లో కానీ రాయడానికి పాసిబుల్ అవ్వదు. సో ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ ఏ విధంగా ఉంటాయో, ఏ లెటర్స్లో ఉంటాయో సేమ్ అవే లెటర్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. సింటాక్స్ అబ్జర్వ్ చేయండి. సో మనం సింబల్స్ని హెచ్టిఎంఎల్ వెబ్ పేజెస్లో ఇంక్లూడ్ చేయాలంటే 2 ఫార్మాట్స్లో ఇంక్లూడ్ చేస్తాము, బై యూజింగ్ ఎంటిటీ నేమ్ ఆర్ బై యూజింగ్ ఎంటిటీ నెంబర్, రైట్? సో ఇక్కడ మనం ఎంటిటీ నేమ్స్కి సింటాక్స్ ఏ విధంగా ఉంటుందో అబ్జర్వ్ చేయండి. సో స్టార్టింగ్లో యాంపర్సెంట్ అంటాం కదా, సో సింబల్ని యూజ్ చేస్తుంటాము. అలాగే ఎంటిటీ నేమ్, సో మిడిల్లో ఎలాంటి స్పేస్ అనేది ఉండదు, డైరెక్ట్ ఎంటిటీ నేమ్ రాస్తాము, అలాగే సెమీకాలన్తో టెర్మినేట్ చేస్తాం. అలాగే ఎంటిటీ నెంబర్ వచ్చేసి యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేస్తాము, హ్యాష్ సింబల్ ఎక్స్ట్రాగా యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎంటిటీకి సంబంధించి యాస్కీ వాల్యూస్, నెంబర్స్ ఉంటాయి కదా, నెంబర్స్ని మెన్షన్ చేసిన తర్వాత సేమ్ సెమీకాలన్తో టెర్మినేట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సింటాక్స్ అనేది ఉంటుంది. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్లో మీకు ఎంటిటీ నేమ్ వచ్చేసి, సో అక్కడ చూసారా యాంపర్సెంట్ సింబల్ ఉంది, అలాగే ఎల్టీ అండ్ సెమీకాలన్ ఉంది. ఇక్కడ యాంపర్సెంట్ ఎల్టీ అంటే మీకు లెస్ దాన్ అనమాట, లెస్ దాన్ సింబల్కి ఆ విధంగా ఉంటుంది ఎంటిటీ నేమ్. అలాగే ఎంటిటీ నెంబర్ వచ్చేసి యాంపర్సెంట్ యాష్ 60. సో ఈ 60 ఈ విధంగా ఎంటిటీ నెంబర్ ఉంటే మనకి అది లెస్ దాన్ సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది. సో మనం హెచ్టిఎంఎల్ కోడింగ్లో ఇలా ఎంటిటీ నేమ్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, ఆర్ ఎంటిటీ నెంబర్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. క్యారెక్టర్ ఎంటిటీస్ హెల్ప్ యూజర్ టు గివ్ స్పేసెస్ బిట్వీన్ ద కంటెంట్ ఇన్ వెబ్ పేజెస్. సో వెబ్ పేజెస్లో కంటెంట్ మధ్యలో స్పేసెస్ ఇవ్వాలంటే కూడా ఈ క్యారెక్టర్ ఎంటిటీస్ అనేవి యూజర్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇఫ్ యూజర్ ఒక లైన్లో వెబ్ పేజ్లో 20 స్పేసెస్ అనేవి ఇంక్లూడ్ చేయాలనుకున్నారు, సో కీబోర్డ్లో మనకి స్పేస్ అనే సింబల్ ఉంటుంది కదా, ఆ స్పేస్కి యూజ్ చేసి 20 స్పేసెస్ అనేవి టైప్ చేశారనుకోండి, సో బ్రౌజరు 19 స్పేసెస్ని డిస్కార్డ్ చేసేసి ఓన్లీ సింగిల్ స్పేస్ని మాత్రమే వెబ్ పేజ్లో ఇంక్లూడ్ చేస్తుంది అనమాట. సో అలాంటి సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేయడానికి సో ఇక్కడ మనం క్యారెక్టర్ ఎంటిటీస్ని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ చూసారా క్యారెక్టర్ ఎంటిటీ, సో ఇక్కడ యాంపర్సెంట్ సింబల్ యూజ్ చేసి ఎన్పిఎస్పి సెమీకాలన్ అనే ఈ క్యారెక్టర్ ఎంటిటీస్ని యూజ్ చేయడం వల్ల సో మనం వెబ్ పేజెస్లో స్పేసెస్ని చూపించవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనమే 20 స్పేసెస్ అనేవి వెబ్ పేజెస్లో కంటెంట్ మధ్యలో ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే, సో 20 స్పేసెస్ని ఇంక్లూడ్ చేయాలనుకుంటే సో క్యారెక్టర్ స్పేస్ అనే క్యారెక్టర్ ఎంటిటీ నేమ్ పక్కన 20ని ఇంక్లూడ్ చేసుకుంటాం అనమాట. సో 20 స్పేస్ అక్కడ సింగిల్ కోట్స్ అనేవి మెన్షన్ చేస్తాము. సో క్యారెక్టర్ ఎంటిటీ స్పేస్ యొక్క క్యారెక్టర్ ఎంటిటీ నేమ్ వచ్చేసి యాంపర్సెంట్ ఎన్బిఎస్పి సెమీకాలన్ అని ఉంటుంది.
ఈ విధంగా ఇన్ని స్పేసెస్ అనేవి మనం ఇంక్లూడ్ చేయాలి అనుకుంటే సో అంత నెంబర్ అనేది మనం క్యారెక్టర్ ఎంటిటీ నేమ్ ప్రిఫిక్స్లో అనేది మెన్షన్ చేయాలన్నమాట. సో ఇక్కడ మనం 20 స్పేసెస్ని ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి 20 అని మెన్షన్ చేసాము. సో అలాగా ఎన్ని స్పేసెస్ మెన్షన్ చేయాలనుకుంటే అన్ని నెంబర్స్ అనేవి మెన్షన్ చేయొచ్చు. సో ఇక్కడ మీకు కొన్ని ఎగ్జాంపుల్ క్యారెక్టర్ ఎంటిటీస్ అనేవి ప్రొవైడ్ చేశాను. సో సింబల్స్, ఎంటిటీ నేము, ఎంటిటీ నెంబర్ ఏ విధంగా ఉంటుంది, సో అలాగే డిస్క్రిప్షన్ ఏంటి అని ప్రొవైడ్ చేశాను. సో ఫస్ట్ వన్ చూడండి, సింబల్ మీకు ఈ విధంగా ఉంటుంది, విచ్ రిప్రజెంట్స్ కాపీరైట్ అనమాట. కాపీరైట్ సింబల్ ఆ విధంగా ఉంటుంది. సో మీకు ఎంటిటీ నేమ్ వచ్చేసి యాంప్రసెంట్ కాపీ సెమీకోలన్ అని ఉంటుంది. అలాగే ఎంటిటీ నెంబర్ వచ్చేసి యాంప్రసెంట్ యాష్ 169 సెమీకోలన్ ఉంటుంది. సో ఇవి ఎంటిటీ కాపీరైట్ని రిప్రజెంట్ చేస్తాయి అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, ట్రేడ్ మార్క్ రిజిస్టర్డ్. సో ఆర్ సింబల్ వచ్చేసి మీకు ట్రేడ్ మార్క్ రిజిస్టర్ ఎంటిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో దానికి ఎంటిటీ నేమ్ అండ్ ఎంటిటీ నెంబర్ ఆ విధంగా ఉంటుంది. అలాగే థర్డ్ సింబల్ వచ్చేసి మీకు యూరో సైన్ అనమాట, కరెన్సీ సింబల్ని రిప్రజెంట్ చేస్తుంది కదా, సో దాన్ని ఆ విధంగా రిప్రజెంట్ చేస్తాము. సో నెక్స్ట్ చూసారా, ట్రేడ్ మార్క్ లెఫ్ట్ యారో, రైట్ యారో, అప్ యారో, డౌన్ యారో అండ్ స్పేస్ ఇందాక మనం నేర్చుకున్నాం కదా. స్పేస్కి ఎంటిటీ నేమ్ వచ్చేసి యాంప్రసెంట్ ఎన్బిఎస్పి అని ఉంటుంది. అలాగే ఎంటిటీ నెంబర్ వచ్చేసి యాంప్రసెంట్ యాష్ 160. అండ్ నెక్స్ట్ చూసారా, లెస్ దాన్ ఉంటుంది, అలాగే గ్రేటర్ దాన్ ఉంటుంది. సో లెస్ దానికి ఎంటిటీ నేమ్ వచ్చేసి యాంప్రసెంట్ ఎల్టీ, గ్రేటర్ దానికి ఎంటిటీ నేమ్ వచ్చేసి యాంప్రసెంట్ జీటీ. ఈ విధంగా మీకు చాలా నెంబర్ ఆఫ్ క్యారెక్టర్ ఎంటిటీస్ అనేవి ఉంటాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్గా కొన్ని మాత్రమే ప్రొవైడ్ చేశాను. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, చాలా ఈజీ. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ఫర్ సింబల్స్ ఇన్ HTML. సో HTML యూస్ చేసి క్యారెక్టర్ ఎంటిటీస్కి కోడింగ్ ఏ విధంగా చేస్తారని ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ ప్రొవైడ్ చేశాను. చాలా సింపుల్ అనమాట. సో ఆబ్వియస్లీ ఫస్ట్ ఏం చేస్తాము, రూట్ ఎలిమెంట్ తీసుకుంటాం కదా HTML. సో రూట్ ఎలిమెంట్ తర్వాత హెడ్ సెక్షన్లో టైటిల్. సో టైటిల్ నేను ఇక్కడ క్యారెక్టర్ ఎంటిటీ అని ప్రొవైడ్ చేశాను. మీరు సింబల్స్ ఇన్ HTML అనైనా పెట్టుకోవచ్చు. సో టైటిల్ అనేది మన ఇష్టం అనమాట, ప్రోగ్రామింగ్కి సంబంధించి రిలేటెడ్గా మెన్షన్ చేసుకోవచ్చు. అండ్ దెన్ హెడ్ సెక్షన్ని క్లోజ్ చేశాను. నెక్స్ట్ బాడీ సెక్షన్, బాడీ ట్యాగ్ని ఓపెన్ చేసి సో ఇక్కడ మనం కోడింగ్ అంతా రాయాలన్నమాట. సో బాడీ ట్యాగ్లోనే విజిబుల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూసారా, నేను హలో అని ఒక క్యారెక్టర్ తీసుకున్నాను. సో తర్వాత ఇక్కడ ఒకటి తీసుకున్నాను చూసారా, సో $NBSP. సో ప్రిఫిక్స్లో ఏం తీసుకున్నా, 3 అని నెంబర్ తీసుకున్నాను. సో మనందరికీ తెలుసు $NBSP ఏం రిప్రజెంట్ చేస్తుంది, స్పేస్ని రిప్రజెంట్ చేస్తుంది కదా. సో నాకు 3 స్పేసెస్ కావాలి, సో 3 క్యారెక్టర్స్ స్పేస్ కావాలి కాబట్టి అక్కడ నేను స్పేస్ అనేది మెన్షన్ చేశాను. నెక్స్ట్ BR ట్యాగ్ ఎందుకు యూస్ చేస్తాము, లైన్ బ్రేక్ కోసం, అంటే ఒక లైన్ తర్వాత నెక్స్ట్ లైన్కి కంటెంట్ వెళ్ళడానికి BR ట్యాగ్ అనేది యూస్ చేస్తాము. అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, హలో వరల్డ్. సో మధ్యలో మనకి స్పేస్ అనేది వచ్చింది కదా. సో ఈ విధంగా క్యారెక్టర్స్ మధ్యలో స్పేస్ రావడానికి స్పేస్ అనే క్యారెక్టర్ ఎంటిటీని యూస్ చేస్తాము. సో అలాగే కోడింగ్లో నెక్స్ట్ చూడండి, $LT హలో వరల్డ్ $GT. సో మనందరికీ తెలుసు $LT అంటే క్యారెక్టర్ ఎంటిటీ లెస్ దెన్, $GT అంటే క్యారెక్టర్ ఎంటిటీ గ్రేటర్ దెన్. సో ఇక్కడ చూసారు, అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, సెకండ్ వన్. సో మనకి ఏ విధంగా వస్తుంది, సో ఆ విధంగా లెస్ దాన్ గ్రేటర్ దాన్ వస్తుంది, మిడిల్లో హలో వరల్డ్ అని వస్తుంది. థర్డ్ వన్ అబ్జర్వ్ చేయండి, కోడింగ్లో $copy మీన్స్ కాపీరైట్ సింబల్, మిడిల్లో $NBSP అంటే స్పేస్ రావాలి. సో తర్వాత $REG అంటే రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్, అండ్ నెక్స్ట్ అగైన్ స్పేస్ రావాలి. సో అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి, మనకి కాపీరైట్ సింబల్ వస్తుంది, మిడిల్లో స్పేస్ వస్తుంది, తర్వాత ట్రేడ్ మార్క్ సింబల్ అనేది వస్తుంది, రిజిస్టర్డ్ ట్రేడ్ మార్క్. సో ఈ విధంగా మనకి సింబల్స్ అనేవి, క్యారెక్టర్ ఎంటిటీస్ అనేవి వెబ్ పేజెస్లో మెన్షన్ చేయడానికి సో మనం ఈ విధంగా క్యారెక్టర్ ఎంటిటీ నేము అలాగే ఎంటిటీ నెంబర్ అనేది యూస్ చేస్తూ ఉంటాము. సో తర్వాత అగైన్ సిమిలర్గా బాడీ ట్యాగ్ని క్లోజ్ చేస్తాము, HTML ట్యాగ్ని క్లోజ్ చేస్తాము. చాలా సింపుల్ కోడింగ్ అండ్ అవుట్పుట్ అనేది ప్రొవైడ్ చేశాను. సో ఎగ్జామ్లో మీరు డెఫినెట్లీ కోడింగ్ అండ్ అవుట్పుట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇలా కోడింగ్ అండ్ అవుట్పుట్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి వస్తాయి. ఫార్మేట్లో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టర్ ఎంటిటీస్ అనేవి ప్రొవైడ్ చేశాను కదా. సో వాటన్నిటిని యూజ్ చేసి మీరు కూడా కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి. సో కోడింగ్ అనేది ఎంజాయ్ చేస్తూ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది, ఎగ్జామ్లో మీకు ఈజీగా గుర్తుంటుంది. If you have any queries, please let me know in the comment section. For more videos like this, don't forget to like, share and subscribe to our channel and hit the bell icon also. Thank you for watching.